మన అమ్మ. సమాజంలో మనం పడుతుంటే మనల్ని లేచేది, మనల్ని కరెక్ట్ చేసేది ఒక టీచర్. అదే సమాజంలో మళ్ళీ తప్పు చేస్తుంటే మనల్ని కరెక్ట్ చేసేది ఒక పోలీస్ ఆఫీసర్. ఒకసారి గట్టిగా పోలీస్ ఆఫీసర్లు అందరికీ చప్పట్లు కొట్టాడు. వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా పట్టించుకోకుండా డే అండ్ నైట్ మన కోసం కష్టపడతారు. ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్, అక్కడ బార్డర్లో సెక్యూరిటీ. ఇంకో విషయం ఏంటంటే మన ఏరియా, మన ప్రాంతం గురించి గొప్పగా చెప్పాలంటే చాలామంది మా పిల్లలకు చదువు చెప్పాలి కానీ నాకు చదువు రాదు, మేము వ్యవసాయం మాత్రం చేసుకుంటాం. వ్యవసాయం అనేది చిన్న చూపు కాదండి. ఈరోజు 5 ఏళ్ళు చేతుల ద్వారా మనం అన్నం తింటున్నామంటే దానికి కారణం ఫార్మర్స్. రైతే మన దేశానికి వెన్నుముక. అతను లేకపోతే మనం తినలేము, తినమిక. సో అలాంటి రైతు కుటుంబాలకు అందరికీ ఒకసారి గట్టిగా చెప్పండి, గట్టిగా నా తరపున, మన అందరి తరపున. అలాగే ఎవరు కూడా దయచేసి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా చేసుకోకండి. నాకు చదువు రాదు అని చెప్పేసి. చదువురాని తండ్రులు కూడా ఎందరో మంది విద్యావంతులు తయారు చేసి ఈరోజు దేశానికి ఇవ్వడం జరిగింది. ఒక ఛత్రపతి శివాజీ కావడానికి జిజాబాయి, ఒక శ్రీరాముడు ఉత్తముడు కావడానికి కౌసల్య. అలాగే మీ పిల్లలు ఉత్తములు కావడానికి మీ యొక్క శ్రమ, అలాగే ఉపాధ్యాయుల శ్రమ, అలాగే ఈ సమాజం యొక్క బాధ్యత. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా ఇలాంటి సమావేశాల్లో వచ్చినప్పుడు మీరు నేర్చుకున్నది కాస్త మీ పిల్లలకు పంచండి. ఒకవేళ అనుకోకుండా టీచర్ ఏమైనా పనిష్మెంట్ చేస్తే దానికి కారణం ఏంటో కనుక్కోండి. అంతేగాని కొట్టింది ఎవరు అని కూడా ఆలోచించకుండా ఎలా కొడతారు, నా పిల్లగాని నేనే కొట్టాను కదా నువ్వు ఎట్లా కొడతావు అని దయచేసి నిలదీయకండి. ఎక్కడో సోషల్ మీడియాలో మీరు చూసిన పోస్టును చూసి టీచర్స్ అందరూ పనిష్మెంట్ ఇస్తారని మీరు అనుకుంటున్నారేమో, అది చాలా తప్పు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. ఇంకోటి, నేను మోటివేషనల్ స్పీకర్ని కూడా. ఒకరోజు ట్రైనింగ్ సెషన్ అయిన తర్వాత నేను బయటకు వెళ్తున్నప్పుడు ఆ స్కూల్లో ఉన్న టీచర్ వెయిట్ చేస్తుంది అనమాట. మేడం ఏమైంది, ఈరోజు సండే కదా, ఎంతసేపు ఎందుకు వెయిట్ చేస్తున్నారు మేడం అని నేను అడిగినప్పుడు, లేదు సార్ ఈవినింగ్ క్లాస్ తీసుకుంటున్న పిల్లలకి అని చెప్పేసి. మేడం మరి మీరు ఇక్కడ ఉంటే ఇంట్లో ఉన్న మీ పిల్లల పరిస్థితి ఏంటి మేడం అంటే, నా ఇంట్లో ఉన్న నా 2 పిల్లలకి మా ఆయన చూసుకుంటారు, లేదంటే ఎవరన్నా చూసుకుంటారు, కానీ ఇదే స్కూల్లో ఉన్నటువంటి నా యొక్క 400 మంది పిల్లలకు, అందులో ముఖ్యంగా ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న 40 మంది విద్యార్థులకు నేనే తల్లిని, నేనే టీచర్ని. సో ఇది నా బాధ్యత అని చెప్పేసి ఆ మేడం చెప్పారనమాట. ఎన్ని డబ్బులు ఇచ్చి ఆ మేడం యొక్క రుణాన్ని మనం తీర్చుకుంటాం, ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఆ మేడం యొక్క గౌరవాన్ని మనం తీసుకుంటాం. సో ఒకటి మాత్రమే నిజంగా నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లలు సక్సెస్ అయితే మీరు ఎంత సంతోషిస్తారో దానికి 100 రెట్లు సంతోషించేది ఈ యొక్క పాఠశాల యొక్క ఉపాధ్యాయులు, వాళ్ళ యొక్క యజమాన్యం. వాళ్ళ సొంత పిల్లలాగా వాళ్ళు చూసుకుంటారండి. అంటే ఎవరైనా సరే తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకునేది ఉపాధ్యాయులు మాత్రమే. సో దయచేసి నేను మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, పాఠశాలలకు సపోర్ట్ చేయండి, ఉపాధ్యాయులకు సపోర్ట్ చేయండి. మీ పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వండి. తప్పకుండా మీరు ఈ యొక్క మాటలను విని, దయచేసి నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా ఒక చిన్న పొరపాటు మీకు అనిపించి ఉంటే నన్ను క్షమించండి. కానీ ఈ మాటలు మాత్రం గుర్తుంచుకోండి. మీ పిల్లలను తీర్చిదిద్దే బాధ్యతను ఆ పాఠశాల విద్యార్థులు, అంటే లిటిల్ స్టార్ స్కూల్ ఉపాధ్యాయులకి, యాజమానానికి ఇవ్వండి. వాళ్ళని నేను కోరుతున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ అలాట్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ. అనిల్ సార్ గారు, మా కృష్ణ సార్ గారికి సన్మానం చేయాల్సిందిగా కూర్చున్నాం. పిలవగానే మాకు సమయాన్ని ఇచ్చిన మా కృష్ణ సార్